అంటే కాంట్రాక్టర్ కట్టినోడేమో మంచోడు, కట్టించినోడు చెడ్డోడు. అంటే మరి ఆ కేసు లేనట్టే కదా, ఆడ అవినీతి జరగనట్టే కదా. ఇప్పుడు అవినీతి జరిగిందంటే కాంట్రాక్ట్ మేఘకృష్ణారెడ్డి పైసలు ఇస్తే 100 రూపాయలు, 50 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఈయనకు వస్తుంది. అంటే ఆడు కూడా తప్పు చేసినట్టే కదా. ఆయన మంచోడు అయినప్పుడు కేసీఆర్ చెడ్డోడు ఎట్లయితే నవ్వుకుంటారు జనాలు. బట్టి విక్రమార్క ఆఫీస్ ముందే 30% కమిషన్లని ధర్నాలు చేస్తారు. నేను చెప్పుడు కాదు, మీడియాలలో వచ్చింది. గ్రామ పంచాయతీలలో చాలా వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉన్నది. ఆ ఎలక్షన్లకు పోటీ పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థలలో. ఇప్పుడు జనాలకు ఏదో ఒక లబ్ధి చేకూర్చి ఎలక్షన్ పోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఆ పైసలు సమకూరుస్తున్నాయా లేదా అనేది చూడాలి. కానీ వాళ్ళైతే ఈ పైసలు జనాలతో ప్రేమతోటి కాదు, ఈ ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడానికి ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్న డబ్బులే లేవు, అప్పు కూడా దొరకలే అన్న రేవంత్ రెడ్డి. మరి ఎన్ని డబ్బులు ఎక్కడ వెళ్ళి 9,000 కోట్లు ఇంచుమించు 9 రోజులు వేయడం పాసిబుల్ అయితే ఎక్కడ వస్తుంది డబ్బులు ఇవన్నీ? చంద్రబాబు నాయుడికి 8,157 కోట్లు అమ్మఒడి అకౌంట్లో లేడని తెచ్చుకున్నాడు. ఆడ ఇన్కమ్ లేదు. మరి ఈయనకు పెద్దగా ఏమి కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు అంత తెలివి లేకపోవడం వల్లనే అమౌంట్ లేకపోతే సర్దుకోవడం లేదు. కానీ వీళ్ళకు ఒక 8,000 కోట్లు 10,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్కు దొరకపోవడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు, తెచ్చుకోవచ్చు. అన్న బీఆర్ఎస్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కేసీఆర్ విచారణకి వెళ్తుండు, హరీశ్రావు విచారణకి వెళ్తుండు, నిన్న కేటీఆర్ విచారణకి వెళ్తుండు. సో ఈ బీఆర్ఎస్ మీద దెబ్బ పడుతున్నట్లు అనుకోవచ్చా? ఇప్పుడు కేసీఆర్ విచారణ అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు. మరి కాళేశ్వరం కట్టినటువంటి మేఘకృష్ణారెడ్డి సంకలు పెట్టుకుంటాడు. ఆ ఎల్ఎన్టీ ఓడేమో ఏఐసిసి ఢిల్లీలో భవనం కాంగ్రెస్ భవనమే కట్టిస్తాడు. అంటే వీళ్ళ కేసు ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే కాంట్రాక్టర్ కట్టినోడేమో మంచోడు, కట్టించినోడు చెడ్డోడు. అంటే మరి ఆ కేసు లేనట్టే కదా, ఆడ అవినీతి జరగనట్టే కదా. ఇప్పుడు అవినీతి జరిగిందంటే కాంట్రాక్ట్ మేఘకృష్ణారెడ్డి పైసలు ఇస్తే 100 రూపాయలు, 50 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఈయనకు వస్తుంది. అంటే ఆడు కూడా తప్పు చేసినట్టే కదా. ఆయన మంచోడు అయినప్పుడు కేసీఆర్ చెడ్డోడు ఎట్లయితే నవ్వుకుంటారు జనాలు. అవినీతి పరులు కాదు. బట్టి విక్రమార్క ఆఫీస్ ముందే 30% కమిషన్లని ధర్నాలు చేస్తారు. నేను చెప్పుడు కాదు, మీడియాలలో వచ్చింది. అన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ నిజంగానే 42% ఇస్తున్నట్టు అన్న బీసీలకి. 42% అనేది ఇవ్వడం అనేది అసంభవం, అది కాదు, రాజ్యాంగ విరుద్ధం. గతంలో చట్టాలు చేసినటువంటి రాజస్థాన్లో పెండింగ్ ఉంది, పంజాబ్లో పెండింగ్ ఉంది, హర్యానాలో పెండింగ్ ఉన్నది, ఒక 5-6 రాష్ట్రాలలో పెండింగ్ ఉన్నది ఆ రిజర్వేషన్ పెంపు అనేది. అది సాధ్యం కాదు. ఏదో టైంపాస్కు జనాలను పబ్బం గడపాలి రోజు. ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన ఈరోజు అయిపోయిందా, చీకటి పడ్డదా, 12 అయిందా, తెల్లారిందా, మళ్ళీ ఈరోజు ఏదో కొత్త విషయం ఏదో ఒకటి ఎత్తుకుందాం, మళ్ళీ దాటించుకుందాం, నెక్స్ట్ ఇంకో విషయం పట్టుకుందాం. ఇట్లనే తప్పితే వాళ్ళకు విజన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఏది లేదు. ఈరోజు గడితే చాలన్నట్టున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు? పెడితే ఎవరు గెలుస్తారు? ఎవరు పెట్టినా మెజార్టీ సీట్లు అయితే పవర్లో ఉన్నాడు గెలుస్తాడు. కానీ ఈరోజు ప్రభుత్వం ఆ ఎలక్షన్ పెట్టడానికి భయపడుతుంది. మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఈ నెలలో పెట్టే ఛాన్స్ ఉందా అన్న? నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఏం వస్తుంది అంటున్నారు, చూడాలి మరి.